కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించకుండా ఇబ్బందులు గురి చేస్తుందని మాచాపూర్ సర్పంచ్ సత్యలక్ష్మి యాదగిరి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చినుకూరు మండలం మాచాపురం గ్రామంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందించినట్లు తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ యూరియా కొరత నిజంగా రైతుకు ఎంత బాధలు అంటే చెప్పరాని బాధలు. మరి ఆ లైన్లలో నిలబడి చూస్తూ ఉంటే వారు వ్యవసాయం చేయాలన్నా చేయొద్దా అని వాళ్లకు ఇబ్బందులు కనబడుతున్నాయి. నిజంగా ఇవాళ మరి ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే విచ్చలవిడిగా ఎన్ని అవసరం ఉన్నా కూడా ఎన్ని బ్యాగులు అంటే అన్ని బ్యాగులు తీసుకురావడం జరిగింది. ఆ రోజు రైతు ఎక్కడ శ్రమ పడకుండా మంచి వ్యవసాయం చేయగలిగిండు. మరి ఇవాళ వ్యవసాయం చేయాలంటే ఎంతో ఇబ్బందుల పాలైపోతుండు. మరి ఇవాళ వీళ్ళు ఏం పెట్టిరంటే ఒక ఎకరానికి 3 బస్తాలని ఒక కార్డు ఇస్తుర్రు. మరి ఆ కార్డు ఇస్తే ఆ 3 బస్తాలు ఎక్కడ సరిపోతాయి? రైతు ఏం వ్యవసాయం చేయగలుగుతాడు? మరి ఏమో అర్థం కాకుండా పోతుంది. మరి అదే నిజంగా ఒక ఎకరానికి అట్లా పెట్టినట్టయితే ఒక 5 బస్తాల నుంచి 6 బస్తాలు ఇస్తే మరి రైతు కొంచెం అటు ఇటు శ్రమపడి ఆ పంట పండించుకోగలుగుతాడు. మరి నిజంగా ఈ నిబంధనలు పెట్టుడు మంచిది కాదని చెప్పి నేను మా టీఆర్ఎస్ తరఫున నేను హెచ్చరిస్తాను.